అమ్ముడు వైరు తెలంగాణలో మేధావి అనటాళ్ళు అందరూ అమ్ముడు వైరు. కొంతమంది పదవులు తీసుకొని పెదవులు మూసుకున్నారు, కొంతమంది ఇంకా పదవులు వస్తాయని సైలెంట్గా ఉన్నారు, కొంతమంది శుద్ధిమెత్తగా విమర్శలు చేసి ప్రభుత్వం దృష్టిలో పడి పదవులు తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొంతమంది నజరానా తీసుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. నిజంగా ఎందుకు మనం మేధావుల గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, నిన్న కూడా ఒక వీడియోలో చెప్పినాం, మేధావి మౌనం సమాజానికి శాపం అని చెప్పేసి. మేధావులు మౌనంగా ఉన్నప్పుడు మూర్ఖుల సంఖ్య పెరుగుతూ ఉంది అని, సమాజాన్ని మేల్కొల్పడంలో, సమాజానికి మంచి ఏది చెడు ఏది అని ప్రజలకు చెప్పడంలో మేధావుల పాత్ర అమోఘం. అలాంటి మేధావులు ఇవాళ అమ్ముడు పోయి సోల్డ్ అవుట్ అయి కూర్చున్నారు ప్రభుత్వాల చేతిలో. గతంలో కేసీఆర్ ఈ పని చేయలేక కాదు, కానీ మేధావుల లెక్కనే ఉంచిండు ఆయన. ఇప్పుడేమో ఆ మేధావులను కొనేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఒక్కరొక్కరిని కొనేస్తూ ఉన్నాడు. ఏ రకంగా కొనేస్తూ ఉన్నాడు, ఎట్లా కొనేస్తూ ఉన్నాడు, ఎన్ని పైసలకు ఎన్ని పదవులకు కొనేస్తూ ఉన్నాడు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చాలామంది ఫస్ట్ స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఇదే మేధావులు ఇవాళ చాలామంది పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ప్రశ్నించిరు. మేధావి అనేటోడు ఆవేశానికి లోనవ్వడు, మేధావి ఆలోచించి మాట్లాడతాడు, ప్రజలను ఏ రకంగా మేల్కొల్పాలనో ఆ రకంగా మేల్కొల్పుతాడు, విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. కొందరు మాట రూపంలో, కొందరు పాట రూపంలో, కొందరు ఆట రూపంలో, కొందరు రాత రూపంలో, కొందరు రకరకాల రూపాలలో, వ్యాసాల రూపాల్లో ఈ మేధావి వర్గం అనేది ఉంటుంది. వీళ్ళందరూ ఆయా వ్యవహారాల్లో వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు అందరూ ఇవాళ సోల్డ్ అవుట్ అయిపోయారు ప్రజలారా. ఇది మన తెలంగాణ చేసుకున్నటువంటి శాపం అనొచ్చు, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి శాపం అనొచ్చు. అంటే వీళ్ళు మాట్లాడేది ఇన్ని రోజులు వీళ్ళు మాట్లాడింది కేవలం ఈ పదవుల కోసమేనా? ఇన్ని రోజులు వీళ్ళు మాట్లాడింది ఈ నజరానా కోసమేనా? ఇన్ని రోజులు వీళ్ళు ఆయా ప్రభుత్వాల మీద, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేసింది కేవలం గీపాటి పదవులు, గీపాటి నజరానా, గీపాటి గౌరవం, గీపాటి సత్కారాల కోసమేనా? వీటి కోసమేనా వీళ్ళు ఇన్ని రోజులు ఆరాటపడింది, పోరాటం అని చెప్పేసి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టింది, యువతను, నిరుద్యోగులను రెచ్చగొట్టింది అన్నటువంటి మాట ఇవాళ వస్తూ ఉన్నది ప్రజలారా. నిజంగా కూడా అది నిజమైనటువంటి అభిప్రాయం కూడా అర్థమవుతూ ఉన్నది. దయచేసి చూస్తున్నటువంటి మిత్రులు ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ మీద రకరకాల రిపోర్ట్లు ఇవన్నీ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, ఒక నెల రోజుల నుంచి నడుస్తూ ఉంది. దయచేసి కొంత షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి, చూసి వదిలేస్తూ ఉన్నారు. 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. మీ ప్లాట్ఫామ్లలో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ మేధావులు ఎట్లా సోల్డ్ అవుట్ అవుతున్నారో ఇక్కడ మనము ఒకసారి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఇలా ప్రధానంగా మన పత్రిక, తెలంగాణ పత్రిక అదే తీసుకున్నది. ఎందుకు మేధావుల గురించి మనం రాయాల్సి వచ్చిందంటే, నిన్న ఓయూలో ఈ నిరుద్యోగ జేఏసీ వీళ్ళందరూ ఆందోళన చేశారు, ధర్నా చేశారు. ఆ ధర్నాకు సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు చూపిస్తా. అది చూపించిన తర్వాత ఈ వార్త చదువుదాం. జాబ్ క్యాలెండర్ గురించి వాళ్ళు డిమాండ్ చేస్తారు నిరుద్యోగులు. వాళ్ళు కొత్త హామీలు కానీ లేకపోతే ఏదో అద్భుతాలు తీసుకొచ్చి మీరు వైకుంఠం తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడతలేరు. తెలంగాణ నిరుద్యోగులు అందరూ ఓయూ అంటేనే మనకు పోరాటాల గడ్డ, అలాంటి ఓయూను మోసం చేసిరు ఈ సోకాల్డ్ మేధావులు, ఈ ప్రభుత్వ పెద్దలు. సో కాబట్టి వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది మళ్ళా వ్యతిరేకత కూడా. ఇట్లా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ వచ్చి జాబ్ నోటిఫికేషన్ వేయాలి, జాబ్ క్యాలెండర్ వేయాలి, జూన్ 2 తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలకు ఈ సోకాల్డ్ మేధావులు అందరూ ఒత్తాసు వలికిర్రు, మమ్మల్ని నమ్మబలికిర్రు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ఎవరు కనపడతలేరు, ఎవరు మాట్లాడతలేరు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న అక్కడ ర్యాలీ, దాంతోపాటు మీడియాతో మాట్లాడడం,